ఒకసారి మన తాడేపల్లిగూడెం పాతూరు 10-12 వార్డుల్లో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి వినాయక ఉత్సవాల్లో భాగంగానే ఈరోజు మన పర్యావరణ పరిరక్షణకి మన పాతూరు యూత్ ఆధ్వర్యంలో అందరికీ కూడా మట్టి విగ్రహాలు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి నేను సహకరించేటటువంటి విధంగా నాకు అవకాశాన్ని భగవంతుడు కల్పించినందుకు ఆ స్వామివారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా పాతూరు యూత్ ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా పాతూరు యూత్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటటువంటి ఒక నినాదంతో మంచి కార్యక్రమాలు చేయటం కానీ బల్సలం గుడి ఆలయాన్ని నిర్వహించడంలో మా తమ్ముడు శ్రీరంగం రామాంజనేయులు కానీ అట్లాగే పాతూరులో ఉన్నటువంటి కనకదుర్గం ఆలయంలో కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వినాయక ఆలయంలో కానీ ఇక్కడ రాముల వారి గుడి దగ్గర ఉన్నటువంటి యాతవీరణ గారు ఆధ్వర్యంలో కానీ ఇట్లాగే చిన్నబల్సలం గుడి దగ్గర జరిగే కార్యక్రమాల్లో కానీ అలాగే నరసింహస్వామి గుడి దగ్గర జరిగే కార్యక్రమాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి కరి సీతారామయ్య గారు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు కానీ పాతూరు అంటేనే ఒక దైవ నిలయం అన్నటువంటి ఉంటుంది, టెంపుల్ ఆఫ్ సిటీ అన్నట్టు పాతూరు కానీ ఏ తాడేపల్లిగూడెంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరగాలన్నా పాతూరు వచ్చేటటువంటి విధంగా అన్ని దేవాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయటం మా పెద్దలు ఎప్పుడో ఇక్కడ మాకు ఏర్పాటు చేసి ఉండటం ఈ పాతూరులో పెద్దలు చేసుకున్న వాళ్ళు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం వల్ల మేము అందరూ చేసుకున్న అదృష్టం కింద భావిస్తూ ఈ పాతూరులో జరిగే ప్రతి ఒక్క దైవ కార్యక్రమాలకి పాతూరు యూత్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలకు ముందుంటామని ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అలాగే ఇటువంటి అనుకోని విషయాల్లో జరిగినప్పుడు కూడా పాతూరు అన్నదండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు చేయడానికి అన్నింటికి కూడా మా పాతూరు యూత్ పెద్దలు కానీ ప్రజలు కానీ అనుక్షణం మా వెన్నంటుండి మాకు ప్రతి విషయంలోనూ మాకు అన్నదండగా నిలుతున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ఎంతో పవిత్రమైనటువంటి వినాయక చవితి సందర్భంగా పాతూరు యూత్ ఆధ్వర్యంలో ఈరోజు శంకర్ ధనబాబు గారు సౌజన్యంతో మట్టి విగ్రహాలు పంపిణీ జరుగుతుంది. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక మంచి సంకల్పంతో మనం చేసేటువంటి పూజలు వల్ల మనం ఏ పని చేసినా కానీ ఏ విఘ్నాలు లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు యొక్క మొట్టమొదటి విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం. కానీ అటువంటి విఘ్నేశ్వరుడు పండుగ రోజున రకరకాల రంగులతో వేషధారాలతో ఉన్నటువంటి విగ్రహాలతో పూజలు చేయడం వల్ల పరిణామానికి హాని కలుగుతున్న ఉద్దేశంతో మట్టి విగ్రహాలతోనే స్వచ్ఛమైనటువంటి మట్టి విగ్రహాలతోనే స్వామిని కొలవాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ధనబాబు గారు సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు మా పాతూరు యూత్ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ఈ విగ్రహాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకుని 9 రోజులు నవరాత్రులు 9 రోజులు రేపు పండుగ రోజు కానీ 9 రోజులు కానీ మంచి పూజలు చేసుకుని అందరూ కూడా తరించాలని, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పాతూరు యూత్ సభ్యులు సురేష్ గారికి కానీ కాసాని చిన్ని గారికి కానీ అలాగే కత్తులు శాస్త్రి గారికి చిన్నా గారికి గంధం వాసు గారికి పెద్దలు యాతం వీరన్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అడ్గార్ల బ్రదర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక, అలాగే ఇందాక మన పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు తాటిగా వీరన్ గారు కూడా వచ్చి రావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం స్థానిక 10-12 వార్డుకు సంబంధించిన పాతూరు యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శంకర్ ధనబాబు గారికి, దాట్ల జగన్నాథరాజు గారికి, కాసాని సురేష్ గారికి, అలాగే పాతూరు యూత్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి, పండగ అందరికీ కూడా మంచి శుభ్రమైన వాతావరణంలో జరగాలనే సదుద్దేశంతో మా అన్నయ్య శంకర్ ధనబాబు తన యొక్క సౌజన్యంతో ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 500 నుంచి 600 మట్టి విగ్రహాలు ప్రజలకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షించాలనే సదుద్దేశంతో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి మీకు అందరికీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం వినాయక చవితి ప్రతి సంవత్సరం లాగే మేము అందించేటటువంటి మట్టి విగ్రహాలతో చేసుకుని అటు మీ కుటుంబాలకి అలాగే ఈ ప్రాంతానికి పర్యావరణానికి అందరికీ కూడా మంచి జరిగే విధంగా ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని, ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను ఆరోగ్యాలను అందించాలని తలంపుతో ఈ మంచి ఉద్దేశంతో ఈ విగ్రహాలు అందించినటువంటి మా అన్నయ్య శంకర్ ధనబాబుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రకృతిని కాపాడాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ 10 రోజుల నుంచి విజయవాడ పట్టణ సుమారు కృష్ణానది పరివాహక ప్రాంతంతో కూడా
ఎంత ఇబ్బంది పడుతుంది అనేది, పర్యావరణంతో ఆటలాడుకుంటే ఎటువంటి విపత్తుల్ని మేదేసుకోవాల్సి వస్తుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఏది పర్యావరణానికి మంచి జరుగుతుందో వాటిని మాత్రమే ఉపయోగించి, ఎకో ఫ్రెండ్లీ వినాయకులను ఉపయోగించి, ప్లాస్టిక్ని నిషేధించి, దయచేసి ప్రకృతికి సహకరించి మనందరి రక్షణని కూడా ప్రకృతితో ముడిపడి ఉంది కాబట్టి మీరందరూ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వినాయక చవితి అందరూ కూడా మట్టి విగ్రహాలను వాడి అందరినీ ప్రోత్సహించి మంచి శుభ్రమైన వాతావరణంలో ఈ వినాయక చవితికి అందరూ మట్టి విగ్రహాలని వాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి. గణేష్ మహారాజ్ కి జై.